అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ కేసులో భయంకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సాయి భగీరథ్ ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భగీరథ్ పైన 8వ తారీఖు కేసు అయితే భగీరథ్ని 16వ తారీఖు అరెస్ట్ చేసిరు పోలీసులు. అరెస్ట్ చేసిరని కొంతమంది చెప్తున్నారు. భగీరథే లొంగిపోయిందని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నటువంటి మాట. బండి సాయి భగీరథ్ వాళ్ళ నాన్న బండి సంజయ్ ఏం చెప్తున్నాడు, నిన్న మా కొడుకు లొంగిపోయిండు, నేనే తీసుకుపోయి పోలీసులకు అప్పగించిన అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి విషయం. సిపి సార్ ఏం చెప్పిండు, సైబరాబాద్ సిపి సారు, లేదు మేమే పట్టుకున్నాం, మేమే బండి సాయి భగీరథ్ని అప్పా జంక్షన్ దగ్గర అదుపులోకి తీసుకున్నాం, భగీరథ్ని నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుండి మేము పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం. అక్కడ విచారణ జరిగింది. విచారణ జరిగినప్పుడు బండి సాయి భగీరథ్ ఎస్ నేను తప్పు చేసినాను ఒప్పుకున్నాడు. అక్కడ నుండి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయినాం, మెజిస్ట్రేట్ దగ్గర నుండి చెర్లపల్లి జైలుకు తీసుకుపోయినాం అని చెప్పి సిపి సార్ చెప్పినటువంటి మాట. సిపి సార్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. సరే, బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయినా లేకపోతే లొంగిపోయినా కూడా మొత్తానికైతే జైల్లో ఉన్నాడు. సాయి భగీరథ్ తప్పు కూడా ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. అయితే భగీరథ్ లెక్కనే వాళ్ళ దోస్తులు కూడా గట్లనే ఉన్నారు. భగీరథ్ ఏమో భయపడి పారిపోయిండు, పరారిలో ఉన్నాడు. బండి సాయి భగీరథ్ వాళ్ళ దోస్తులు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కనబడతలేరు, ఎక్కడున్నారో తెలియదు, అండర్ గ్రౌండ్లో ఉన్నారట బండి సాయి భగీరథ్ వాళ్ళ దోస్తులు. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగిందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. December 31, 2025లో మైనర్ అమ్మాయి పైన బండి సాయి భగీరథ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ పైన కంప్లైంట్ ఇచ్చింది. బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయిని తీసుకొని మొయినాబాద్ ఫామ్ హౌస్కి పోయి అమ్మాయికి బలవంతంగా మద్యం దాపించి అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి ఇక్కడ మెడ మీద ముద్దు పెట్టి అమ్మాయిని టచ్ చేయలేనటువంటి ప్లేస్లో టచ్ చేస్తూ ఆ అమ్మాయినిగా ఇబ్బంది పెట్టిండట. అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి ఇంకా కొద్దిగా మత్తులో ఉన్నటువంటి టైంలోనే ఆ అమ్మాయిని మళ్ళీ మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది పెట్టిండు అనేది అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్, అమ్మాయికి సంబంధించిన వర్షన్, బాధితురాలకు సంబంధించినటువంటి వర్షన్. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, మొయినాబాద్ ఫామ్ హౌస్కు ఎవరెవరు పోయినారు, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్ 31st నైట్ ఏం జరిగిందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంటు, బాధితురాలకు సంబంధించినటువంటి అడ్వకేట్ హైకోర్టు దృష్టికి తీసుకుపోయినటువంటి అంశం ఏంటంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ నైటు 31st రోజు ఫామ్ హౌస్లో బాధితురాలతో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారట. అంటే మొత్తం 3 అమ్మాయిలు, బాధితురాలతో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారు. అంటే మొత్తం 3 అమ్మాయిలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో 6 అబ్బాయిలు ఉన్నారు. భగీరథ్తో కలిపి 6 అబ్బాయిలు. అంటే భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్స్ 5 అబ్బాయిలు ఉన్నారు. బాధితురాలతో కలిపి 2 అమ్మాయిలు ఉన్నారు. మళ్ళీ 2 అమ్మాయిలు కూడా బాధితురాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కాదట, మొత్తం భగీరథ్కి సంబంధించిన ఫ్రెండ్స్. భగీరథ్ దోస్తులు దాదాపు 8 మంది ఉన్నారట భగీరథ్ తోటి కలిపి, బాధితురాలతో కలిపి, అంటే ఆ మైనర్ అమ్మాయితో కలిపి 9 మంది మొత్తం మొయినాబాద్ ఫామ్ హౌస్లో. ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగిందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే భగీరథ్కి సంబంధించినటువంటి దోస్తులు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజు అమ్మాయి పైన ఎప్పుడైతే భగీరథ్ ఇబ్బంది పెట్టినటువంటి ఆ సమయంలో ఎవరెవరైతే ఫామ్ హౌస్లో ఉన్నారో ఆ 5 మంది అబ్బాయిలు, ఆ 2 అమ్మాయిలు, వాళ్ళని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, విచారణ గెలుస్తారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎవరెవరు ఫామ్ హౌస్ పోయారు, ఎందుకు పోయారు, ఏం కథ, మీరు ఎప్పుడెప్పుడు ఏడికి పోయిర్రు, ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు, ఫామ్ హౌస్లో అసలు మీకు ఫామ్ హౌస్ ఎట్లా దొరికింది, ఆ రోజు ఫామ్ హౌస్ ఎట్లా ఇచ్చిరు, మీకు ఎన్ని కార్లలో పోయిర్రు, ఇవన్నీ విషయాలు పోలీసులు భగీరథ్ వాళ్ళ దోస్తులను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో భగీరథ్తో పాటు 8 మంది ఉన్నారు. 8 మంది బాధితురాలతో కలిపి, భగీరథ్తో కలిపి 9 మంది, 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లో ఉంది. అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అంతకంటే ముందు, అంటే భగీరథ్ ఫామ్ హౌస్ కంటే ముందు నానక్రామ్ గూడ దగ్గర ఒక అపార్ట్మెంట్లో కూడా అమ్మాయితో పాటు ఇంక 2-3 అబ్బాయిలు ఉన్నారట, ఒక అమ్మాయి కూడా ఉందట. అంటే బాధితురాలకు ఎప్పుడైనా భగీరథ్ ఫోన్ చేసి మనం బయటికి పోదామా అని చెప్పి భగీరథ్ అడిగితే ఆ అమ్మాయి ఎప్పుడైనా కూడా నేను ఒంటరిగా రాను అని చెప్తుందట. నేను ఒంటరిగా రాను, ఎవరైనా ఉంటేనే వస్తా అని అమ్మాయి చెప్తే భగీరథ్ ఏం చేస్తాడు, వాళ్ళ దోస్తులు 2-3 అబ్బాయిలను పిలిచేటోడట, 1-2 అమ్మాయిలను పిలిచేటోడు. ఎందుకంటే అమ్మాయికి కూడా ధైర్యం వస్తుంది, నేను ఒక్కదాన్నే పోతానే, నాతో పాటు వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అమ్మాయికి కూడా కొంత ధైర్యం కదా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియనటువంటి పరిస్థితి ఉంది సొసైటీలో.
మాయమాటలు చెప్పి ఈ సొసైటీలో చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. సమాజం అట్లా తయారైంది, సోషల్ మీడియా ప్రభావితం, అట్లా పూర్తి స్థాయిలో ఆగమాగం పరిస్థితి. కాబట్టి బాధితురాలు కూడా బండి భగీరథ ఎప్పుడైనా బయటికి పోదామంటే కూడా యాక్సెప్ట్ చేయకపోయేదట. లేదు లేదు నువ్వు ఒక్కనివైతే నేను రాను, ఇంకెవరైనా ఉన్నారంటేనే వస్తా అంటే భగీరథ ఏం చేస్తాడు, వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసేదట, ఒక అమ్మాయి 2 అమ్మాయిలను కూడా తీసుకొని వచ్చేదట. అప్పుడు ఆ అమ్మాయి భగీరథ ఒక్కడే కాదు వాళ్ళ దోస్తులు కూడా ఉన్నారు కదా అనేటటువంటి ఆలోచనతో బయటకు వచ్చేదట. నానక్రామ్ గూడ దగ్గర అపార్ట్మెంట్లో కూడా బండి సాయి భగీరథ అమ్మాయిని 2 రోజులు ఉండాలని చెప్పి బాగా ఇబ్బంది పెట్టిండట, ప్రెజర్ చేసిండు, ఫోర్స్ చేసిండట. తర్వాత భగీరథతో పాటు 2-3 దోస్తులు కూడా ఉన్నారట. మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ అమ్మాయి సోఫాలో కూర్చున్నది, భగీరథ ఏమో వీడియో తీస్తున్నా, అది అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. అయితే భగీరథతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పోలీసులు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, భగీరథ నిజంగా అమ్మాయిని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిండని భగీరథ ఒప్పుకున్నాడు. ఫామ్ హౌస్లో బలవంతం చేసిన అనేటటువంటి అంశం ఆల్రెడీ తేటతెల్లమైంది, మొత్తానికి ప్రూవ్ అయింది. భగీరథ కూడా ఎస్ అమ్మాయిని నిజంగా ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్న వర్షన్. కానీ భగీరథ ఎన్నిసార్లు అమ్మాయిని ఇబ్బంది పెట్టేది, ఏమన్నా అమ్మాయిని ఫోర్స్ చేసేదా, ప్రెజర్ చేసేదా, మద్యం తాగమని చెప్పి అమ్మాయిని బాగా భగీరథ టార్చర్ పెట్టేదా, అమ్మాయికి భగీరథ ఫోన్లు మెసేజ్లు చేసి విసిగించేదా, భగీరథ అమ్మాయికి ఊకే నువ్వు బయటికి రావాలి అక్కడిక్కడ రావాలని చెప్పి బాగా ప్రెజర్ చేసేదా, భగీరథ అమ్మాయితో ఎట్లుండేది, భగీరథ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టేదా, మీరు ఎక్కడికెక్కడికి పోయినారు భగీరథతో పాటు, భగీరథ మిమ్మల్ని ఎక్కడికెక్కడికి తీసుకుపోయిండు, భగీరథ మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పేదా, మీరే భగీరథతో తిరిగేదా అని చెప్పి భగీరథ వాళ్ళ దోస్తులను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. భగీరథ వాళ్ళ దోస్తులు కూడా భగీరథ గురించి పచ్చి నిజాలు చెప్పిరట, పచ్చి నిజాలు పోలీసులకు. భగీరథ తాగినప్పుడు ఇట్లుంటాడు, తిన్నప్పుడు ఇట్లుంటాడు, భగీరథ కోపం వస్తే ఇట్లుంటాడు, సంతోషం అయితే ఇట్లుంటాడు, భగీరథ లగ్జరీ కార్లలో తిరుగుతాడు, మమ్మల్ని ఆడికి తీసుకోపోతాడు, ఈడికి తీసుకోపోతాడు, ట్రిప్లు వేస్తాం, ఈ మందు తాగుతాడు, ఆ మందు తాగుతాడు, భగీరథ వాళ్ళని ఇట్ల ఇబ్బంది పెట్టిండు, కాలేజీలో కాడికి పోయేది మేము, ఈడికి పోయేది ఆడికి పోయేదని భగీరథ గురించి మొత్తం బండారమంతా వాళ్ళ దోస్తులు పోలీసులకు చెప్పిరట. ఆ తర్వాత భగీరథకు బాగా క్లోజ్ ఉండేటటువంటి దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఏడున్నారో తెలియదు. పోలీసులు విచారణ పిలిస్తే కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి రీజన్ ఏంది? ఇప్పుడు భగీరథ వాళ్ళ దోస్తులు కనబడకుండా ఎందుకు పోయారు, యాడికి పోయారు? మరి పోలీసులు విచారణకు రమ్మని చెప్తే పోవాలి కదా, పోకపోవడానికి గల రీజన్ ఏంది? అంటే భగీరథ వాళ్ళ దోస్తులు కూడా ఏమైనా తప్పు చేసిరా, లేకపోతే మేము విచారణ పోతే పోలీసులు మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపటేస్తారేమో అనేటటువంటి భయమా? ఇప్పుడు ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి పెద్ద చర్చ ఏంటంటే, మొయినాబాద్ ఫామ్ హౌస్లో బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి సమయంలో ఆ మైనర్ అమ్మాయితో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారట, భగీరథ్తో పాటు 5 అబ్బాయిలు ఉన్నారట. స్టేట్మెంట్లో కూడా చెప్పిందట అమ్మాయి. ఆ 2 అమ్మాయిలు కూడా మైనర్లే అని వినబడుతున్నది, ఆ 2 అమ్మాయిలు కూడా మైనర్లే అనేది వినబడుతున్న చర్చ. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా 2 అమ్మాయిలు కూడా మైనర్లే అయితే మాత్రం బండి భగీరథ్తో పాటు వాళ్ళ దోస్తులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ భగీరథ్ వాళ్ళ దోస్తులు అజ్ఞాతంలోకి ఉన్నారట, ఏడున్నారో తెలియదు, అప్స్టాండింగ్లో ఉన్నారట, పారిపోయారు, పరారిలో ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారట. మరి గంత భయం ఎందుకో అర్థమైతలేదు. ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగిందో క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. కానీ అమ్మాయి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు గారు హైకోర్టు దృష్టికి తీసుకుపోయిండు. ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం దాపించి ఇక్కడ మెడ మీద కొరికి ఆ అమ్మాయి ప్రైవేటు టచ్ చేస్తూ, అంటే టచ్ చేయలేనటువంటి ప్లేస్లో టచ్ చేస్తూ అమ్మాయిని టెంప్ట్ చేసి అమ్మాయిని మొత్తం ఇబ్బంది పెట్టాడు. అమ్మాయి అప్పటికే వద్దు అంటుంది, స్లో కోల్పోయింది అమ్మాయి. ఇప్పుడు మనకి 25-26 సంవత్సరాలు, మనం తాగితేనే ఒక బీర్ ఎక్స్ట్రా తాగితేనే మొత్తం సొలుగుతాం, మనం అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మైనర్ అమ్మాయి పాపం, ఆమె తాగితే ఆమెకి ఎంత ఇబ్బంది ఉంటుంది. భగీరథ అట్లా తాపిచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట. పొద్దుగాల కూడా ఇప్పుడు రాత్రి తాగిన తర్వాత ఫస్ట్ టైం తాగితే ఎట్లుండదు అంటే పొద్దున అన్కాన్షియస్లోనే ఉంటారు, అంత ఈజీగా తొందరగా లేవరు, తలకాయన వస్తుంది, అంత అన్కాన్షియస్ స్టేజ్. ఆ అమ్మాయి అట్లుంటే పొద్దుగాల కూడా లైంగికంగా దాడి చేసిందట బండి సాయి భగీరథ్. ఫామ్ హౌస్లో 8 మంది ఉన్నారు. ఈ 8 మంది పైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, విచారణ చేస్తున్నారు పోలీసులు. 8 మంది ఎవరెవరు, ఏం చేసిరు, ఫామ్ హౌస్ పోయి ఏం తాగిరు, అసలు ఏం జరిగింది? మరి 8 మంది ఉన్నప్పుడు భగీరథ అమ్మాయిని సపరేట్గా ఎట్లా తీసుకోపోయిండు? ఇప్పుడు మొత్తం ఫామ్ హౌస్లో 8-9 మంది ఉన్నారు. మరి 8-9 మంది ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు బండి సాయి భగీరథ్ ఈ అమ్మాయిని సపరేట్గా ఎటు తీసుకోపోయిండు? అమ్మాయి సపరేట్గా ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయికి ఏం చెప్పి తీసుకుపోయిండు? మరి భగీరథ అమ్మాయిని తీసుకుపోయి ఇబ్బంది పెడుతున్న మీరేం చేస్తున్నారు, మీరేడున్నారు? ఇవన్నీ విషయాలపైన ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అమ్మాయి కారు తోలుకుంటే లోపలికి పోయింది, భగీరథ్ దిగిండు, అమ్మాయి దగ్గరికి పోయి డోర్ తీసి అమ్మాయిని కూడా దించి 2 ఫోన్ మాట్లాడుకుంటూనే పోతున్నారు. భగీరథ్ ఎవరితో ఫోన్ మాట్లాడుతారు, అమ్మాయి వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి వైరల్ అయింది.
కానీ అసలు ఏం జరిగింది? మరి 9 మంది ఒకటే కారులో రాలే, మరి ఇంకా వేరే వేరే కారులో ఎవరెవరు వచ్చిర్రు? అసలు ఆ రోజు రాత్రి ఏం కథ ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అమ్మాయికి మాత్రం 17 ఏండ్ల 3 నెలలు. అఘాయిత్యం జరిగినటువంటి రోజు డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 17 ఏండ్ల 3 నెలలు, అంటే 17 years 3 months అమ్మాయికి. అప్పటికే మైనర్ అమ్మాయి. అసలు ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్. ఇంకోటి, బండి సాయి భగీరథ్లో భయం కూడా వాళ్ళ పేరెంట్స్ చూసిరట, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. పదే పదే భగీరథ్ తప్పైపోయింది, సారీ, ఇంకోసారి అట్లా చేయను, ఏం అనుకోకు, ప్లీజ్ ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చేయవా ప్లీజ్ అని చెప్పి భగీరథ్ అమ్మాయికి మెసేజ్లు పెట్టాడమాట. ఫోన్లు చేసి ప్లీజ్ నీకు దండం పెడతా, రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు నాకు మెసేజ్ అయిపోతుంది, నాకు భయం అవుతుంది, నాకు టెన్షన్ అయిపోతుంది అని చెప్పి భగీరథ్ అమ్మాయికి చెప్పడం. భగీరథ్కి సంబంధించిన కొన్ని చాటింగ్ కూడా తెరపైకి వచ్చినాయి కదా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి కదా. అంకుల్ నన్ను ఇట్లా చనిపోతా అంటుంది, ఏదో పాయిజన్ తాగుతా అంటుంది, నన్ను బెదిరిస్తుంది, ఇట్లా కత్తి పట్టుకుంది, అంకుల్ మీరు వెళ్ళండి మాట్లాడండి, పని మనిషికి చెప్పండి, చూడమని చెప్పండి, అంకుల్ ప్లీజ్ నాకు భయం అవుతుంది అంకుల్ అని భగీరథ్ ఫోన్లు చేసి చెప్పడమాట, మెసేజ్లు పెట్టడమాట అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు, అమ్మాయి వాళ్ళ మమ్మీకి చెప్పడమాట, ఆంటీ ప్లీజ్ నాకు భయం అవుతుంది అని చెప్పి చెప్పడమాట. అంటే భగీరథ్ తప్పు చేసిండు కాబట్టే కదా ఇవంతా కూడా భయం, ఇక్కడ బయటపడుతుందేమో అనేటటువంటి భయం. అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడ్డదట. అమ్మాయి ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయాన్ని తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుందట, చాలాసార్లు ఏడ్చిందట, కుమిలిపోయిందట అమ్మాయి. చాలాసార్లు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసిరట అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది ఏందనేది. అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇప్పుడు ఏంది ఇట్లా ఏడుస్తుంది, బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తలేదు, ఇంత టెన్షన్ పడుతుంది, స్ట్రెస్ తీసుకుంటుంది, అసలు ఏంది అని చెప్పి వాళ్ళ మదర్ అప్పుడు అడిగితే అమ్మాయి చెప్పిందట, ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిండు, ఆల్కహాల్ తాపించి నన్ను రకరకాలుగా వేధించిండు అని చెప్పి ఆమె బాధ మొత్తం చెప్పుకున్నదట. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకో ట్విస్ట్ ఏంది, బండి సాయి భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం సాయి భగీరథ్ కొలాబ్ చేసిండు. భగీరథ్ ఫోన్లో అసలు ఏం లేదు, మొత్తం ఖాళీ ఫోన్ ఇచ్చిండు. కొత్త ఐఫోన్ కొంటే ఎట్లుంటుందో గట్టి ఇచ్చిండట ఫోను భగీరథ్. అట్లా ఇవ్వడంతో పాటు బండి భగీరథ్ ఫోన్లో డేటా ఏం లేదు, బండి భగీరథ్ ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదు, ఏం లేదు. ఇక పోలీసులు రిట్రై చేస్తారు ఫోన్ మొత్తం, కానీ ఐఫోన్ అంత ఈజీగా రిట్రై కాకపోవచ్చు అనేది వినబడుతున్న చర్చ. డేటా మొత్తం అంతా కొలాబ్ చేసేసిండు. బండి భగీరథ్కు 8-9 రోజుల టైం దొరికింది ఫోన్లో ఉన్న డేటా కొలాబ్ చేయడానికి. 8వ తారీఖు కేసు అయితే 9, 10, 11, 12, 13, 14, 15, 16 8 రోజుల సమయం భగీరథ్కి. 8 రోజులలో ఏమేమి చేయాలో అవన్నీ చేసిండు. అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి డేటాను హ్యాక్ చేయడానికి కూడా భగీరథ్ ప్రయత్నిస్తే వర్కౌట్ కాలే. ఆ హ్యాకర్ చెప్పిండట, నేను చేయను, నేను ఇరుక్కోపోతే అనవసరంగా నాకు అవసరం లేదని చెప్పి ఆ హ్యాకర్ చెప్పిండట. అంటే భగీరథ్ ఎంతకు తెగించిండు చూడు. అమ్మాయికి తెలియకుండా అమ్మాయి అకౌంట్లో 30,000 రూపాయలు కొడుతున్నట, 20,000 రూపాయలు కొడుతున్నట. అంటే 20-30 కొట్టి 50,000 కొట్టినాక నన్ను హనీ ట్రాప్ చేసిరని చెప్పి అమ్మాయిని బ్లేమ్ చేయడానికి భగీరథ్ ట్రై చేసింది. కానీ ఆ అమ్మాయి అకౌంట్లో వచ్చినటువంటి పైసలు చూసిన వెంటనే ఇమీడియట్లీ 50,000 రూపాయలు భగీరథ్ కొట్టేసిందట. నాకెందుకు కొడుతున్నావు డబ్బులు, నాకేం అవసరం అని చెప్పి అమ్మాయి రిటర్న్ కొట్టేసిందట. అమ్మాయిని కావాలనే నువ్వు మద్యం తాగాలని చెప్పి ఫోర్స్ చేసిరట. బ్రీజర్ నువ్వు తాగాల, మస్తు ఉంటుంది, స్వీట్ ఉంటుంది అని చెప్పి అమ్మాయికి ఫోర్స్ చేసి తాగిపించిరట. అమ్మాయికి తెలియకుండా వీళ్ళు వీడియోల ఫోటోలు కూడా తీసిరట. అమ్మాయికి తెలియకుండా వీడియోల ఫోటోలు తీసి భగీరథే అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వాళ్ళ దోస్తులకు పంపించి మీడియాలో వైరల్ చేయమని చెప్పి భగీరథే ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కొలాబ్ చేసింది అనేది కూడా వినబడుతున్న చర్చ. అసలు భగీరథ్ చేసింది మామూలు పెంట కాదు. అమ్మాయి తరపున న్యాయవాది చెప్పిండు, హైకోర్టు దృష్టికి తీసుకుపోయిండు. ఇంకా 4 అమ్మాయిలు ఉన్నారు, బాధితురాలు 4 ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళకి ధైర్యం లేదు, కానీ ఇప్పుడు బయటకు వస్తారు, మాకు సమాచారం ఉందని చెప్పి పప్పు నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాట. దీన్ని బట్టి చూస్తే భగీరథ్ చాలా చేసిండు, అన్ని బయటకు వస్తాయి త్వరలో, ఒక్కొక్కటి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక భగీరథ్ ఎవరు కాపాడలేరు అనేది వినబడుతున్న అంశం. భగీరథ్ పైన కొత్త సెక్షన్ కూడా యాడ్ అయింది. ఏది, ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కొలాబ్ చేసిందని, ఆధారాలన్నీ ధ్వంసం చేసింది అనేటటువంటి ఒపీనియన్ తోటి పోలీసులు ఇంకో సెక్షన్ యాడ్ చేశారు. కాబట్టి ఇక అంత ఆగమాగం, భగీరథ్ పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కూడా అంత ఈజీ లేవు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కదా, ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి కేసు కదా, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అమ్మాయి తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పిండు, ఏ అమ్మాయి కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, ఓ అబ్బాయితోటి రిలేషన్ పెట్టుకున్నా, ఏ రకమైన రిలేషన్ పెట్టినా కూడా తల్లిదండ్రులకు చెప్పరు. తల్లిదండ్రులకు చెప్పి నేను అబ్బాయితో ఉంటా, అబ్బాయితో నేను పడుకున్నా, అబ్బాయితో ఉన్నా అని చెప్తారు. ఎవరైనా చెప్తారా? ఏ అమ్మాయి అని ఏ అబ్బాయినా చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. అదే తల్లిదండ్రులకు తెలిస్తే తల్లిదండ్రులు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? ఇంటికి తీసుకోపోయి ఇంటికాడ కూర్చోబెడతారు, కొడతారు, అవసరం తిడతారు, ఇంటికాడ నుండి బయటికి పోద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఏం తెలియదు. అమ్మాయి మైనర్, ఏం తెలుస్తుంది మైనర్లకు? మేజర్లకు ఏం తెలియదు, మైనర్లకు ఏం తెలుస్తుంది? అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయిని మొత్తం తన వైపు తిప్పుకున్నాడట భగీరథ్. ఆ అమ్మాయికి సంబంధించిన ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఆగం చేసేసిండు భగీరథ్. అమ్మాయి చదువుకోకుండా చేసిండు. అసలు ఫ్రెండ్షిప్ అనేటటువంటి పేరుతోటి అమ్మాయిని రకరకాల ఇబ్బంది పెట్టిండు.
ఆ అమ్మాయిని పడేస్తా అని వాళ్ళ దోస్తులకు బెట్టింగ్ పెట్టిండట. అసలు ఎంత ఘోరం, ఎంత క్రిమినల్ మైండ్ అది. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా భగీరథ్ దోస్తులు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కనబడతలేరట. వాళ్ళ ఫ్రెండ్స్ పారిపోయారు, పరారిలో ఉన్నారు. కానీ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఘటన జరిగినటువంటి రోజు, అంటే మైనర్ అమ్మాయిని భగీరథ్ ఎప్పుడైతే ఆల్కహాల్ తాగిపించి ఇబ్బంది పెట్టినటువంటి రోజు, అమ్మాయితో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారట, భగీరథ్తో పాటు 5 అబ్బాయిలు ఉన్నారట. మొత్తం ఈ 9 మంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం చేసిరు? మొయినాబాద్ ఫామ్ హౌస్కి 9 మంది ఎట్లా పోయిర్రు? ఎన్ని కార్లలో పోయిర్రు? ఆ 9 మంది ఏం తాగిర్రు నైటు? మరి ఈ భగీరథ్ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ 8 మంది, ఈ 7 మంది ఏం చేస్తున్నారు? మరి అంతమంది గ్రూపు పోయినప్పుడు ఈ అమ్మాయిని భగీరథ్ ఎట్లా ఒంటరిగా బయటకు తీసుకుపోయిండు? అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అన్ని విషయాలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.